బలప్రయోగం, బెదిరింపుల ద్వారా వెనిజులా రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేందుకు లేదా ఆ దేశంపై పెత్తనం చలాయించేందుకు ఏ సభ్య దేశానికైనా హక్కు ఉందా అనేదే భద్రతా మండలి ముందు ప్రస్తుతం ఉన్న అంశం. ఇది ఐక్యరాజ్యసమితి అధికార పత్రంలోని సెక్షన్ 4తో నేరుగా ముడివడి ఉంది. ప్రపంచ దేశాల ప్రాదేశిక సమగ్రత, రాజకీయ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా బలప్రయోగం లేదా బెదిరింపులకు పాల్పడ్డాన్ని ఆ నిబంధన నిషేధించింది. ఆ నియమాన్ని సమర్థించి స్థిరపరచడమా లేక ఉపేక్షించి వదిలేయడమా అనే విషయమై భద్రతా మండలి నిక్కచ్చిగా నిర్ణయం తీసుకోవాలి. ఆ నిబంధనను ధృవీకరించని పక్షంలో తీవ్రమైన పర్యవసానాలు సంభవిస్తాయి. 1947 నుంచి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో తమకు ప్రతికూలంగా ఉన్న ప్రభుత్వాలను మార్చివేసి సానుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు అమెరికా పదే పదే బలప్రయోగం, రహస్య చర్య, రాజకీయ కౌటిల్యానికి పాల్పడింది. 1947-89 సంవత్సరాల మధ్య వివిధ దేశాల్లో ప్రభుత్వాల మార్పునకు అమెరికా 70 సార్లు ప్రయత్నించిందని రాజనీతి శాస్త్ర విదుషీమణి లిండ్సే ఓ రూర్కే 2018లో తన పరిశోధన గ్రంథం కోవర్ట్ టు రెజ్యూమే చేంజ్లో విపులంగా వెల్లడించారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన అనంతరం కూడా ఈ అధర్మ కార్యకలాపాలను అమెరికా కొనసాగించింది. భద్రతా మండలి అనుమతి, ఆమోదం లేకుండానే అమెరికా 1989 నుంచి ఇరాక్, లిబియా, సిరియా నుంచి హోండురస్, ఉక్రెయిన్, వెనిజువెలాతో సహా వివిధ దేశాల్లో వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చివేసి అనుకూల పాలకులను అధికారానికి తీసుకువచ్చేందుకు పూనుకుని చాలా వరకు సఫలమైంది. ఇందుకు అమెరికా సువ్యవస్థిత పద్ధతులను అనుసరించింది. బాహాట యుద్ధం, రహస్య గూఢచార కార్యకలాపాలు, అశాంతిని రగులుకొల్పడం, సాయుధ బృందాలకు మద్దతు ఇవ్వడం, మాధ్యమాలను ఉపయోగించుకోవడం, సైనిక పౌరాధికారులకు లంచాలివ్వడం, ప్రతికూల నేతలను హతమార్చడం, ఫాల్స్ ఫ్లాగ్ కార్యక్రమాలు, యుద్ధానికి సాకులు సృష్టించడం, ప్రత్యర్థి నేతలను అప్రతిష్ట పాలు చేయడం, ప్రజాభిప్రాయాన్ని సానుకూలంగా రూపొందించడం మొదలైనవి, ఆర్థిక వ్యవస్థను కుదేలుపరచడం మొదలైనవి ఆ పద్ధతుల్లో కొన్ని. ఈ అధర్మ చరిత్రంతా సవివరంగా లిఖితమై ఉంది. ఐక్యరాజ్యసమితి అధికార పత్రం నిర్దేశాలకు ఇవన్నీ పూర్తిగా విరుద్ధమైనవి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొనసాగుతున్న హింసాకాండలు, సంఘర్షణలు, రాజకీయ అస్థిరత, ప్రజల బతుకులు బుగ్గిపాలు కావడం మొదలైన బాధాకర పరిణామాలన్నీ అమెరికా పాల్పడుతోన్న ఆ అధర్మ చర్యల ఫలితాలే. వెనిజువెలా విషయంలో ఇటీవల అమెరికా వ్యవహరించిన తీరుతెన్నుల చరిత్ర అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 2002లో వెనిజువెలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు గురించి అమెరికాకు ముందస్తుగా తెలుసు. ఆ చర్యను పూర్తిగా ఆమోదించింది కూడా. 2010 దశకంలో, ముఖ్యంగా 2014లో ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు నిర్వహించిన పౌర సమాజ బృందాలకు ఆర్థిక అండదండలు పుష్కలంగా అందించింది. ఆ నిరసనకారులపై వెనిజువెలా ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకున్నప్పుడు అమెరికా దానిపై అనేక ఆంక్షలు విధించింది. 2017లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాల సందర్భంగా లాటిన్ అమెరికా నాయకులకు ఇచ్చిన ఒక విందు సందర్భంగా వెనిజువెలాలో ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకై ఆ దేశాన్ని దురాక్రమించే ప్రతిపాదన గురించి నాటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా చర్చించారు. 2017 నుంచి 2020 వరకు వెనిజువెలా ప్రభుత్వ రంగ చమురు సంస్థపై అమెరికా విస్తృత ఆంక్షలు విధించింది. 2016-20 సంవత్సరాల మధ్య వెనిజువెలాలో చమురు ఉత్పత్తి 75% మేరకు పడిపోయింది. నిజమైన తలసరి జీడీపీ 62% మేరకు తగ్గిపోయింది. అమెరికా ఏకపక్షంగా వెనిజువెలాకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ చర్యలను ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ పలుమార్లు ఖండించింది. 2019 జనవరి 23న వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా జువాన్ గువాయిడోను అమెరికా ఏకపక్షంగా గుర్తించింది. ఆ తర్వాత 5 రోజులకు ఆ దేశంలో $700 కోట్ల సార్వభౌమిక ఆస్తులను అమెరికా స్తంభింపజేసి తాను గుర్తించిన తాత్కాలిక అధ్యక్షుడికి నిర్దిష్ట ఆస్తులపై అధికారాలు కల్పించింది. వెనిజువెలాకు వ్యతిరేకంగా అమెరికా అటువంటి కార్యకలాపాలకు 2 దశాబ్దాలకు పైగా నిర్విరామంగా పాల్పడింది. అమెరికా ప్రపంచవ్యాప్తంగా దుందుడుకు విధానాలనే అనుసరిస్తోంది. గత ఏడాది 7 దేశాలపై బాంబు దాడులు నిర్వహించింది. వాటిలో ఏ ఒక్కదానికి భద్రతా మండలి అనుమతి లేదు. ఐక్యరాజ్యసమితి నియమ నిబంధనల ప్రకారం అవేవి ఆత్మరక్షణకు నిర్వహించిన దాడులు కావు. గత నెలలో అధ్యక్షుడు ట్రంప్ ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలైన కొలంబియా, డెన్మార్క్, ఇరాన్, మెక్సికో, నైజీరియా మొదలైన దేశాలపై యుద్ధ చర్యలకు పూనుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. వెనిజువెలా కూడా ఆ హెచ్చరికల లక్ష్యంగా ఉంది.
వెనిజువలాపై అమెరికా జరిపిన దాడి, కొనసాగుతున్న నావికా దిగ్బంధనం స్వేచ్ఛకు దోహదం చేస్తుందా లేదా అణిచివేతకు దారితీస్తుందా అనే విషయాన్ని మదింపు చేయాలని భద్రతా మండలి సభ్య దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంతర్జాతీయ చట్టాన్ని కాపాడేందుకు ఐక్యరాజ్యసమితి చార్టర్ను సంరక్షించేందుకు పూనుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అంతర్జాతీయ చట్టంను అనువర్తింపజేయడం ద్వారా రాజ్యాల మధ్య ఘర్షణల నివారణ కోసం నానాజాతి సమితిని ఏర్పాటు చేశారు. అయితే ఈ సంస్థ అంతర్జాతీయ చట్టాన్ని కాపాడడంలో విఫలమైన పర్యవసానమే ద్వితీయ ప్రపంచ యుద్ధం. ఇది సృష్టించిన ఘోర విషాదాలకు శాశ్వత పరిష్కారంగా ఐక్యరాజ్య సమితి ప్రభవించింది. భావితరాలకు యుద్ధ విపత్తు అనేది వాటిల్లకుండా చూడడమే ఈ అంతర్జాతీయ సంస్థ మహోదాత్త లక్ష్యం. ఇప్పుడు మనం అనుయుగంలో ఉన్నామన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకుని 20వ శతాబ్ది వైఫల్యాలు మరోసారి పునరావృతమవకుండా జాగ్రత్త వహించాలి. ఈ విషయంలో ఏమాత్రం విఫలమైనా మానవాళి మనుగడ సమసిపోతుంది. మరో ప్రత్యామ్నాయ పరిస్థితి ఉండబోదు. ఐక్యరాజ్య సమితి చార్టర్ నిర్దేశించిన ఈ బాధ్యతలను నిర్వర్తించేందుకు తక్షణమే భద్రతా మండలి పూచీ వహించాలి. తక్షణ కర్తవ్యాలను పాటించేలా సంబంధిత దేశాలపై ఒత్తిడి చేయాలి. వెనిజువలాకు వ్యతిరేకంగా ఎలాంటి బెదిరింపులు, దాడులకు పాల్పడకుండా అమెరికాను తక్షణమే నిలువరించాలి. భద్రతా మండలి అనుమతి లేకుండా వెనిజువలాకు వ్యతిరేకంగా ప్రారంభించిన నావికా దిగ్బంధానికి అమెరికా తక్షణమే ముగింపు చెప్పాలి. ఇతర సైనిక చర్యలను కూడా నిలిపివేయాలి. వెనిజువలా, దాని పరిసర ప్రాంతాల నుంచి తన సమస్త సైనిక దళాలను అమెరికా తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఉద్రిక్త పరిస్థితుల ఉపశమన బాధ్యత వెనిజువలాపై కూడా ఉన్నది. ఐక్యరాజ్య సమితి నియమ నిబంధనలకు సంపూర్ణంగా నిబద్ధమవడంతో పాటు విశ్వమానవ హక్కుల ప్రకటన హామీ పడిన హక్కులన్నిటినీ కాపాడాలి. వెనిజువలా ప్రభుత్వంతోనూ సంక్షోభంతో ప్రమేయమున్న సమస్త దేశాల ప్రతినిధులతోనూ చర్చలు, సమాలోచనలు జరిపి ఐక్యరాజ్య సమితి చార్టర్కు అనుగుణమైన సిఫారసులను 14 రోజుల్లో నివేదించేందుకు ఒక ప్రత్యేక ప్రతినిధిని నియమించాలి. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ భద్రతా మండలి ఆమోదం లేకుండా ఏకపక్షంగా హెచ్చరికలు జారీ చేయడం, సాయుధ చర్యలకు పూనుకోవడం మొదలైన వాటికి స్వస్తి చెప్పి తీరాలి. అంతర్జాతీయ చట్టం సువ్యవస్థితంగా అమలయ్యేందుకు ఒక స్ఫూర్తిదాయక సాధనంగా ఐక్యరాజ్య సమితి చార్టర్ ఉంటుందా అన్నదానిపైనే శాంతి సాధన, మానవాళి మనుగడ ఆధారపడి ఉన్నాయి. ధన్యవాదాలు. వెనిజువలాకు వ్యతిరేకంగా అమెరికా చేపట్టిన చర్యను నిరసిస్తూ జనవరి 5న భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ప్రముఖ ఆర్థికవేత్త, యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ప్రెసిడెంట్ జెఫ్రీ డి సాట్స్ వెలువరించిన ప్రసంగ పాఠం సంక్షిప్త రూపం ఇది.